అందరికీ నమస్కారం. నా పేరు బీవీఆర్. మీతో ఈరోజు నేను కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. మీరు తల్లిదండ్రుల్ని బతికుండగానే బాగా చూసుకోండి. వాళ్ళు శరీరం వదిలిన తర్వాత మీరు వాళ్ళ పట్ల చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలన్నా కానీ వాళ్ళు వింటారో వినరో ఎవరికీ తెలియదు. నీకు 100 మంది స్నేహితులు ఉండొచ్చు. అందులో ఎవరు నీకు ఆపద వస్తే వస్తాడు అనే ఒక్క స్నేహితుడితోనే నువ్వు స్నేహం చేయి. తర్వాత చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు పెంచుకోవద్దండి. లేనిపోని సమస్యలు అయితే ఇక్కడ భూమి మీద ఎవడేం చీల కొట్టుకొని 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు ఎవరు బతుకొని ఏదో ఒక రోజు టైం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతారు. ఉన్నంతలో ప్రశాంతంగా ఉంటే చాలు. మనము ఒకరి మీద ద్వేషం పెంచుకొని పగతో రగిలిపోవడం కన్నా వాళ్ళని అసహించుకొని దూరం పెట్టండి, సరిపోతుంది. అయినా మీ మనసు నిగ్రహంలోకి రాకపోతే మీ మనసును తీసుకెళ్ళి భగవత్పాదాల దగ్గర పెట్టండి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోవద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. ఒక కంపెనీలో చేరేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతారు కదా. అదే లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా సాగిపోవాలంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్. ఒక నిర్ణయం మీరు తీసుకుంటే మీరు ఆ నిర్ణయాన్నే చూస్తారు. పెద్దవాళ్ళు దాని వెనకలో ఉండే ప్రమాదాన్ని కూడా చూడగలరు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.